మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జగిత్యాల, రాయకల్, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలో రేపు ఎన్నికలు జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జగిత్యాల జిల్లాలో వ్యాప్తంగా మొత్తం 136 వార్డులకు గాను 379 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 5 పురపాలికల్లో 2,31,627 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జిల్లాకు సంబంధించి జగిత్యాల జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో జగిత్యాల పట్టణానికి సంబంధించి జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం 50 ఉండగా ఇటు కోరుట్ల, ధర్మపురి, మెట్పల్లి, రాయకల్ ఈ మొత్తం 5 మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. ఇటు ఉపాధ్యాయులు అలాగే విధులు కేటాయించినటువంటి సిబ్బంది మొత్తం కూడా వాళ్ళు రావడం జరిగింది. వారికి కేటాయించినటువంటి సామాగ్రిని ప్రస్తుతము తీసుకుపోతున్నారు. మొత్తము జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీల్లో మొత్తం 136 వార్డులు ఉన్నాయి. 2,31,627 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తము 379 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 5 మున్సిపాలిటీలకు సంబంధించి 455 మంది పోలింగ్ అధికారులు, 455 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి వారికి సంబంధించి ఇప్పుడే ఎవరికి వారు సామాగ్రి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మనతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. సార్, పంపిణీ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? పంపిణీ దాదాపు అంతా పూర్తిగా వచ్చింది. దాదాపు ఎంప్లాయీస్ అందరూ వారి సమర్పించినటువంటి మెటీరియల్ అంతా కూడా సరి చూసుకోవడం జరిగింది. మెటీరియల్లో ఎలాంటి పొరపాటు లేకుండా అందరికీ ఎన్ని కావాలో అన్ని సఫిషియెంట్గా వచ్చేసినాయి. ఇప్పుడు అందరూ 1 గంట వరకు బస్సుల్లో వెళ్ళి వారి పోలింగ్ స్టేషన్లో ఒకసారి చూసుకుంటే రేపు విజయవాడ నిర్వహించవచ్చు. కొంతమంది రిజర్వ్డ్ పెట్టారు, అంటే వారికి విధులు కేటాయిస్తారు. రిజర్వ్ పెట్టిన వాళ్ళకు కూడా విధులు ఇస్తున్నారు. ఎందుకంటే కొందరు అనారోగ్యం కారణం మూలంగా హాజరు కాలేకపోయారు. అట్లాంటి వాళ్ళ ప్లేస్లో రిజర్వ్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరుగుతున్నది. ఆల్మోస్ట్ అన్ని ఏపీఓలు, పీఓలు అయితే అలాట్మెంట్ అయిపోయినాయి. ఒక ఓపీఓలు అలాట్మెంట్ అనేది జరుగుతున్నది. ఇది స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో బాధ్యతలు అయితే కేటాయించాము. వారి అంతా కూడా వారి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్తారని చెప్తున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తము 30కి పైగా సమస్యాత్మక ప్రాంతాలు, 20 అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇటు అధికారులు అయితే పోలీసులు పటిష్ట బందోబస్తు, ప్రత్యేక బందోబస్తుతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎందుకంటే గత అనుభవంలో దృష్టిలో ఉంచుకొని ఇటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. మొత్తంగా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఎవరికి వారు కూడా మొత్తము ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి కేటాయించిన వారు సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళి వారు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఇప్పుడైతే సామాగ్రి తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో వీరంతా కూడా ఉన్నారు. ఇంకా కొద్దిమంది సిబ్బందికి 3 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ అలాట్ ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. మరి చూడాలి, ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 30కి పైగా సమస్యాత్మక ప్రాంతాలు, 20 అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది, మరి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద, సమస్యాత్మక కేంద్రం వద్ద 3 సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని అయితే కేటాయించారు. అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిందిగా వారికి ఇప్పటికే ఇటు ఈ పోలింగ్ సిబ్బందికి శిక్షణతో పాటు ఇటు పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఇది జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలకు సంబంధించి అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం చేసినటువంటి మనోజ్, జగిత్యాల జిల్లా.